హన్మకొండ జిల్లా పరకాలలోని సామాజిక వైద్యశాల సిహెచ్సి మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సిహెచ్సిలోని ఓపీఐపీ పేషెంట్ వార్డును, ఫార్మసీ, ల్యాబ్, ప్రసూతి గదులను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేసి పరిశీలించారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వివరాలతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఆసుపత్రికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఓపీఐపీ సేవలతో పాటు ప్రసూతి సేవలను మెరుగుపరచాలన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ డీసీహెచ్ఎస్ డాక్టర్ గౌతమ్ చౌహాన్, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్, సామాజిక వైద్యశాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. They also do the night duties. So after the night duty, okay, then ఎంత మంది నైట్ డ్యూటీ చేశారు? only one will be there. So who was the test? Vijita is in Kamlapur. Ravi is in Manda. Priyanka is in CM. Ajit is in The deputation order who was giving? And previous election orders. And who was the authority who was giving? Commissioner sir. ఒక స్టేట్ లెవెల్ నుంచి వచ్చింది. Otherwise? కొంచెం రీఆర్గనైజేషన్ దాంట్లో ఇచ్చారు. మాస్క్ కోసం మాస్క్ కోసం. క్యాలెండర్ ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది కదా. టైం ఉంది కదా వాళ్ళకి డేట్ ఈరోజు డే వద్దండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ ఏరియా నుంచి వస్తున్నారు? విజిట్ బుక్ ఇది కూడా పట్టుకోండి. ఎక్కడ PHCs, whether they are giving these books or not for groups. Just the baby. Congratulations. You know, 34 days ago. So now, cesarean. So everything is okay. Mother and baby will stay. No issue. Happy congratulations. కాల్ బటన్ బాబా ఫస్ట్ డే బటన్ దా These days, what phase of cases we are getting? Young people are
డెంగ్యూ టెస్ట్లు ఏం లేదు, డెంగ్యూ టెస్ట్లు కూడా ఏం లేదు. స్కానింగ్ చేసిన అమ్మ ఇష్టం వచ్చిందా? It's only symptomatic. More than 5 years. Every year the చాలా మంది స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్స్, అనెస్థిస్ట్స్, ఆర్థోపెడిషియన్స్ అందరూ కూడా ఉన్నారు. చాలా స్ట్రాంగ్ ఫెసిలిటీ హెచ్ఆర్ వైజ్, కానీ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా చాలా స్కోప్ ఉంటుంది. ఇక్కడ రూరల్ ఏరియాలో అంత స్ట్రాంగ్ ఫెసిలిటీ ఉండడం అంటే మేము ఎక్కువ యూటిలైజ్ చేయాలి. ఇక్కడ ప్రతి నెల 30 to 40 డెలివరీస్ చేస్తున్నారు. అది మేము గైనకాలజిస్ట్ గారు అందరూ కూడా మాట్లాడాము. కొన్ని స్ట్రాటజీస్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్తో ఎట్లా ఈ ఫెసిలిటీలో ఉన్న డెలివరీస్ ఇంక్రీజ్ చేస్తే కూడా బాగుంటుంది అని అది ప్లాన్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఆల్ మెటర్నిటీ వార్డ్, జనరల్ వార్డ్ అవి అన్నీ కూడా విజిట్ చేశాము. అక్కడ ఆల్ ఫెసిలిటీస్, డయట్ అవి అన్నీ కూడా చూడడం జరిగింది. పేషెంట్స్తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ఫీడ్బ్యాక్ ఇచ్చాము, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. ఇలాంటి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అండ్ మీటింగ్స్తో కూడా డెఫినెట్లీ మనం అందరూ ట్రై చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తాం.